పరిపాలించని దశకంఠుని సోదరుడనురా అక్షర లంకను పరిపాలించని దశకంఠుని సోదరుడనురా పుష్ప శ్రీనాథ జననియురా భూలక్ష బ్రహ్మనాథనుడురా పుష్ప శ్రీనాథ జననియురా భూలక్ష బ్రహ్మనాథనుడురా వయస్సుని ముద్ర పుత్రిక మందువదరి నామరునైరా వయస్సుని ముద్దుల పుత్రిక మందువదరి నామరునైరా పరిపాలించని దశకంఠుని సోదరుడనురా జమ్మున చక్రం శోధించిన నా తమ్ముడు కుంభకర్ణుడురా జమ్మున చక్రం ఓడించిన నా తమ్ముడు కుంభకర్ణుడురా లంకదారమున కావలిగా చేలంకిని యోగద చెల్లెలురా లంకదారమున కావలిగా చేలంకిని యోగద చెల్లెలురా శృంగారంబుల వేచము దాచిన చుగన్ని యోచన చెల్లెలురా శృంగారంబుల వేచము దాచిన చుగన్ని యోచన చెల్లెలురా దక్షిణలందరూ పరిపాలించని దశకంఠుని సోదరుడనురా దక్షిణలందరూ పరిపాలించని దశకంఠుని సోదరుడనురా ఇంద్రచంద్రదేవేంద్రుల గెలిచిన జింద్రజిత్తు నా వన్న కుమారుడు ఇంద్రచంద్రదేవేంద్రుల గెలిచిన జింద్రజిత్తు నా వన్న కుమారుడు శక్తి లోపల పేరు గరించిన అక్షయుడు నా వన్న కుమారుడు వరడు వెలచిన కల్పపురములో వరి పాదములు నమ్ముదిరా వరడు వెలచిన కల్పపురములో వరి పాదములు నమ్ముదిరా కోరి వధించటి కొండవల్లిలో కరలకు ఫలితం చూపెదవా లక్షణ లంకను పరిపాలించని దశకంఠుని సోదరుడనురా దశకంఠుని సోదరుడనురా అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరుకి తండ్రి పేరుకి సవిస్తానం విన్నవించుము స్వామి. ఈ లంకాపురము వేలేటి నవరసుడి సహోదరుడను అయ్యా. ఆ యొక్క పేరు విభీషణుడు. ఆ పుష్పత్రి నా తల్లి లక్షబ్రహ్మ తండ్రి. అయ్యా నీ యొక్క నామము విభీషణుడు. మీ అన్నయ్య పేరు రావణాసురుడు. రావణరాజేంద్రుడు. అయ్యా అందుకే ఉన్నదే ఒక్కటే తీరుకుంటున్నదే అయ్యా ఇద్దరు ఒక్కటే అయ్యా. ఇప్పుడు ఎచ్చడికి పోతున్నాము స్వామి. మా అన్నయ్య గారికి పోతున్నా. మీ అన్నగారికి మీ అన్నయ్య గారి వద్దకు అతి వేగంగా పోతున్నారు. సరే చిత్తం స్వామి వేయించేది. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి తెరలో నుంచిన సూర్యుడలే సర్వభూమి ఎవరికి లంకాపురి దశకంఠుల
నువ్వు ఆ ప్రజ్ఞ తెలియక ప్రేమించుంటివి ఏమిరా చనటి దుర్వార్తలు నీవే మతవలికము సర్వము రాముడు రామంగా దుర్వార్తలు నీవే మతవలికము సర్వము రాముడు రామంగా పర్వతపు నీ మదిన తలంచుట కర్మమంతర రామంగా వానర ఇంత క్రూరమగు వార్తలు పలుకుట చావుకే కదా నీవు దానవ కోట్లను దాటదనని నీ ఆత్మ మురిచెను వీడుడ నిన్ను దశ దిక్కుల దృంచి కీర్తి ఘటించదం ఇదే నా చంద్రాయుధంటే నిన్ను మహాపాత్రం ఏమి రా విభీషణ అన్నరావణ కోతిని మందలతో విడిచిపెట్టు అది సంపకుమే ఉన్న యతనడు లంకను పన్నుల సేయనుడు రామభక్తుడు వేడిపించను అన్నయ్య ఆ కోతిని అప్పుడు ఆ మహాపాత్రం అన్నా కోతిని దంపే నన్నవా మనకు ఎన్నో లాభాలు
అంటే ఆనాడు నా చూడు ఆనాడు నిలువచ్చి ఆ నీల నా చూడు వానాడు నిలువచ్చి ఆనాడు నా చూడు ఆనాడు నిలువచ్చి ఆనాక జనమంతో పూని కడగముతోను అన్నాడు నిలువచ్చి నన్నవా మన ఎన్నోయ మనలచ్చు నన్నవా అన్నాడు నిలువచ్చి నన్నవా నాకు తినిదంటే నన్నవా మనకు ఎన్నోయ పదులచ్చు కన్నవా నాకు తినిదంటే నన్నవా ఎంతో పట్టు పడితివి కీర్తికి పట్టు పడితివి ఎప్పుడు పాసనుడాయి యుగమోనా ఉన్నంత ఇప్పుడు పాసనుడాయి యుగమోనా ఉన్నంత కసినీరుడనగానే ఎప్పుడే కామోనా నాకు దిగిదంటే నన్నవా మనకు ఎన్నోయ మధులంచు కన్నవా నాకు దిగిదంటే నన్నవా రాజావాహనుడు దేవుడు జగము నుండే కౌసల్యా కుమారుడు 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 గట్టిగా వినిపేలా దాసుడే నిలసంగుడా గట్టిగా వినిపేలా దాసుడే నిలసంగుడా కొండాది అరిగోటి కంటి తామిని ఏలా నాకు దినిదంటే నన్నవా మనకు ఎన్నోయ మధులంచు కన్నవా నాకు దినిదంటే నన్నవా అన్నయ్య ఆ కోతి తోకకు అతి తగిలిస్తుంది దాన్ని సంతా కూడా అలాగే విభీషణ. అదిగో అన్నయ్య రమణ రాజేంద్ర కోతిని చంపకూడదు మహాపాతకము. కోతి ఏమి చేయవలేనన్నా మరణ రాకుండా దాని తోకకు అగ్ని ముట్టించుము, అది పారిపోతుందని విభీషణుడు సలహా ఇచ్చాడు. అదే ప్రకారముగా ఆ ఆంజనేయుని తోకకు అగ్ని తీర్థ ముట్టించుతున్నారు. ఒక 2 నిమిషాలకి కట్నాలు జరుగుతున్నాడు. ఉప్పు రాంబాయి గారు గ్రామం అయ్యా స్వామి ఈ యొక్క వారాన్ని తోటకు ఇప్పుడే అగ్ని మన ఊరిలో మన వస్త్రాలన్నీ తెచ్చి ఈ అంజనే కోచి తోకం చుట్టి అగ్ని కాలబెట్టుకుంటాం. చచ్చిపోతుందేమో కాదే అయ్యా, చచ్చిపోతుందేమో కాదే. అయ్యో పంచాడు. అరే రాక్షసులారా, సరే మన రమణ రాజేంద్రుడు చెప్పినట్టుగా ముందుగా ఒక అగ్గి పెట్టి ఇదే అగ్గిపెట్టి చెప్పలేదు.
అగ్గిపెట్టే అగ్గిపెట్టే అయ్యా మీరు చెప్పినట్టుగా నేను అగ్గిపెట్ట కానీ పక్కకు పోయే అయ్యా రాక్షసులుగా పెడుతుంది మన రాక్షసులకు కాదు ఇది అనుకుంటుందా లేదా అని చూస్తాను బాధ్యత కొంచెం పక్కన జరిగి నేను చూసుకుంటా కానీ ఇక మీరు వదిలేదు బాధ్యత మీరు సభాస్థానం అది అనుకుంటలేదు అయ్యో మనకు అనుకునేది లేదు తెలియాలి కదా నాకు ఇది అరే ఇదిగో ఈ యొక్క కోతికి తోకకు అగ్ని అంటుపెట్టాలంటే మన ఊరి లోపల వస్త్రాలని మన లంక నగరం లోపల వస్త్రాలన్నీ తెచ్చి చూద్దాం కదా ఇట్లా వచ్చి అప్పుడు బాగా ఇస్తుంది కదా మన రాక్షసులు ఓ ఏ అగరాజు చెప్తాను చెప్పైతే కదా తమ ప్రజలకు అన్నలు అక్కలు చెందపరచలేదు. కాకపోతే ఇండివిజువల్గా తనతోటి మనం ఇంటరాక్ట్ అయినప్పుడు కొంత ఆత్మాభిమానం ఆత్మగౌరవం తనకు అడ్డొచ్చి తన బాధను తెలియజేసుకోలేకపోయిండు. ప్రధానంగా ఆయనకున్నటువంటి సమస్య ఏంటంటే వాళ్ళ బాబు 22 సంవత్సరాలు, అతని 28 సంవత్సరాలు, అతనికి 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అయినాయి. డయాలసిస్ మీద తను గెటాన్ అవుతున్నాడు ప్రస్తుతం. అయితే ఈ డయాలసిస్ మీద గెటాన్ అవుతున్నాడు. తనకు ఏదైతే మనం బుధర్కాలుగా తనకు తీసుకొచ్చుకొని మనం ఇవ్వాల్సినటువంటి కట్నం ఏదైతే ఉన్నదో అది ఇచ్చేసినాం. అవి ఆల్మోస్ట్ అవన్నిటిని కూడా తను సెండ్ చేసేసిండు. ఇప్పుడు మనం ఏదైనా ఇచ్చే అదిగో ఆ యొక్క లంక లోపల లంకకు పోయిన ఆంజనేయుడు రానందున ఈ యొక్క కపి సైన్యం ఏ తీరా విలపించుచున్నారు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి
మా బావయ్యా హనుమంతుడు మా బావయ్యా అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని ఫలిస్తానని నిలబెట్టు స్వామి. అయ్యా నా నామం తెలుగువంటివా తారాదేవి గర్భంలో జన్మించిన నన్ను అన్నలు అని వాడుతున్నారు. ఓహో నీ నామము అంగదుడు. అయ్యా నీ పేరు ఏమి స్వామి? నీలుడు. నలుడు నీలుడు అనగా కొన్ని వేల ఇప్పుడు సైన్యాలకు అధిపతులు మీరు. నీ పేరు నీరుడు. నీరుడు అంటే సామాన్యుడు కాదు నాయన. ఇతడు చిన్నప్పుడే ఆటలాడుకుంటూ వీరి యొక్క తండ్రి గారు యాజ్ఞం చేయగా ఏ వస్తువులు తెచ్చినా మునేశ్వరుడు యాజ్ఞం చేయిస్తుంటే ఆ వస్తువులు తీసి నీళ్ళలో పారవయించాడు. అప్పుడు తెచ్చిన వస్తువులన్నీ మునిగిపోవచ్చున్నాయి. వారు ఏమన్నారు, అరే ఈ యొక్క పిల్లగాని ఏమన్నా తండ్రి కోపగించును, తండ్రిని ఏమన్నా పిల్లలు బాధపడును అని చెప్పి ఆ మునేశ్వరుడు ఏమని దీవెన పెట్టారు, మనం ఎన్ని వస్తువులు చేతికిచ్చినా ఈ పిల్లగాడి చేత నీళ్ళల్లో ఇనుము వేసినా అది తేలాడుగా కానీ దీవెన పెట్టారు. అతడే ఈ యొక్క నీరు. మరి ఈ యొక్క సైన్యంతో ఉన్నారు స్వామి. మీరు ఇప్పుడు ఈ సుగ్రీవుడు అంగదుడు మీరు అందరూ ఒక్కటే చెప్పుకుంటారా? అవునా? అవును. అయ్యా మరి ఇప్పుడు పోతారా? పోతాంత అంబుజ సంభావరమున పుట్టిన జాంబవంతుడను దేవినరా అంబుజ సంభావరమున పుట్టిన జాంబవంతుడను దేవినరా పుట్టికి ముందు పుట్టి వేషము పురహర భక్తుండను వినరా కేశవుడ ప్రభు బలుండను నల్లరయ్య భక్తుండను పల్లు కేశవుడ ప్రభు బలుండను నల్లరయ్య భక్తుండను దూరమైన మోకాది లొప్పుకో నవరత వంపులు తిరిగెదరా
అయ్యా ఈ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని తల్లి పేరుని తండ్రి పేరుని సవిస్తాను నిలబెట్టిన స్వామి. భూమికంటే ఆటలు ముందు కొట్టేవాడు అయ్యా నా పేరు జామమంత్రుడు అంటారు. పృథ్వీ కంటే 6 నెలల సంవత్సరాలు పుట్టావు జాంబవంతుడు. ఈ యొక్క జాంబవంతుని వంశమే ఏలివాడ మఠం లోపల మాదిగవంతుడు అయినా అయ్యా పుట్టిన మొట్టమొదటిగా పుట్టిన వాళ్ళే మీ యొక్క వంశము జాంబవంతుడు. నీ పేరే బంధుకరాజు అంటారు, నీ పేరే జాంబవంతుడు అంటారు. నీవు దేవతలకు తాతవే, మునులకు తాతవే. నీ వయసు అంత వయసు ఎవరికి లేదు నాయన. ఇంకా ముఖాటి వ్యక్తితోటి కొన్ని సముద్రాలు దాటుకుంటారు. 90 వ్యసనాలు ఎగిరే అంత బలశాలి. అయ్యా మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు స్వామి? అంజనేయుడు అంజనేయుడు అతడు ఇంకా రాలేదని అతని రాకక ఎదురు చూస్తున్నారు. చిత్తము స్వామి. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి సురసుర భగవాన్ సుఖీ ఉండడు నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్తానం విన్నవించు స్వామి. అయ్యా ఈ యొక్క నామము సుగ్రీవుడు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు స్వామి? ఓ ఇంతవరకు ఆంజనేయుడు పోయిన వాడు తిరిగి రాలేదు కనుక ఆంజనేయుడు రాక కొరకు ఎదురు చూస్తున్నారు. చిత్తము స్వామి. ఆ యొక్క పై ఆంజనేయుడు రాకపోతే ఎప్పుడు
కిష్కింద పట్టణం లోపల సుగ్రీవుడు, జాంబవంతుడు, నరుడు, నీలుడు, కపి సైన్యము 20 అక్షయనీల సైన్యంతో ఆంజనేయుని రాకపోతే ఎదురు చూచుతున్నారు. ఆ యొక్క ఆంజనేయుడు ఆ లంక లోపల ఎప్పుడు రాక్షసులు ఆ తోకకు అగ్ని ముట్టించమని ఏ తీరుగా ముట్టించుతున్నారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి అన్న ఒకసారి మళ్ళీ మీ యొక్క నామము మీ యొక్క పూర్వస్థితి మీ సవిస్తానం విన్నవించును స్వామి.
దేవగా అయ్యా మా నామము అంటున్నావా? అయ్యా అయోధ్య పరిపాలించినండి దశరథ మహారాజు గారి పెద్ద భార్య వంశదేవి గర్భంలో చెప్పుకునేవాడు. నా పేరు శ్రీరామచంద్రుడు. సేవక అయ్యా అయోధ్య నగరం పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి యొక్క చిన్న భార్య సుమిత్రాదేవి గర్భమున జన్మించిన వాడు. నా పేరు లక్ష్మణుడు. అయ్యా మీరు ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు స్వామి? మేము ఆంజనేయుడు ఆ సీతాదేవి కొరకాయి వెతకడానికి పోయినాడు. అతని కొరకు ఎదురు చూస్తూ లంకకు పోయినా ఆంజనేయుడు ఇంతవరకు రాలేదు కనుక అతని రాజ కొరకు ఎదురు చూచుచున్నారు. చిత్తము స్వామి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి అయ్యా ఇంతవల్ల ఒక 2 నిమిషాలు లేట్ ఎందుకైందంటే ఆ లంక కాల్చడానికి ఆంజనేయుడు లంకను కాలబెట్టడానికి పెట్రోల్ లేక రేట్ ఎక్కువ పెరిగిందని తెచ్చడానికి పోయారు. వాళ్ళు రాలేదు. దయచేసి అయ్యా ఎన్ని వస్త్రములున్నా ఆ వస్త్రములు తెచ్చినప్పటి ఈ వారమనగా తోక పెంచుతున్నాడు. ఊళ్ళో తెచ్చిన వారా ఏం లేకుండా అయిపోయినాయా? మరి మన రావణ రాజేంద్ర చోటు చెప్పుదాం. అయ్యా రావణ రాజేంద్ర చెప్పండి. అయ్యా గంధాలయ్యా గంధాలు అందుడానికి వచ్చిందా? అయ్యా ఇప్పుడు మన లంకానగరంలో ఒక వస్త్రములను తీసుకువచ్చాము. ఆ వానమనగ తోకను చుట్టినా కొద్ది ఆ తోక పెరుగుతూనే ఉన్నది. ఇక వస్త్రాలు లేపాయి అయిపోయినాయి. అటులైనా నా 60,000 భార్యల వస్త్రములు తీసుకొచ్చి చుట్టుము. అయ్యో గాలి సీరియల్ చుట్టం తెమ్మన్నావా? సరే అయ్యా తెచ్చి అవి చుట్టం ఇచ్చివయ్యా. అటులైనా అశోకవనంలో సీత యొక్క వస్త్రం కూడా తీసుకోవాల్సి చుట్టుము. సరే స్వామి. ఈ దురాత్ముడు మా జానకి సీరియలు చెప్తాను. అయినా వీరికే నా వాళ్ళను సరిపుచ్చుకోదు. అదిగో ఇప్పుడు అయ్యా సీతాదేవి పేరు చెప్పగానే ఆ యొక్క వాళ్ళమును ఉపసంహరించుకున్నారు. ఇక చుట్టూ సరిపోయిందయ్యా. అటులైనా అగ్ని దరిగొల్పు. సరే స్వామి సిద్ధం. అదే యొక్క రాక్ష దురాత్ముడు ఈ దుష్ట రాక్షసులు నా తోకకు అగ్ని సరికొల్పురు.
దేవా నా మాట వినకుండా ఉంటుంది. నేనేం చేసేది చూడు. శ్రీ ఆంజనేయుడవాయి కుమారుడముడు హరి ఆజ్ఞచమూర్తి అదిగో ఆంజనేయుడు ఈ పాశ్రాక్షరుడు నా తోటకు అగ్నిదగ్ని జరిపేస్తున్నారు. కాగా ఇవాళ పట్టం చేసే సరుడాన్ని కాలినాయి. ఆంజనేయుడు ఆ గంగా నది ఒడ్డుపోయి సముద్రంలో ఈ తోక చల్లార్చుకుంటూనే పోవుచుండగా శాలోళ్ళంతా ఏడ్చిరట. అప్పుడు ఏమన్నాడు, ఎందుకో ఏడుతాను మీకంటే మేము కోతికడ్డం పోతే వాళ్ళు మా సరులన్నీ కాలినాయని బహిరంగనాడు తీరకపోయి ముడి పెడతామని చెప్పిరట. కొడుక బహిరంగనాడు ముడి పెట్టి సీరియల్ వేస్తే కాదు ఇక రాని బిడ్డ అని శాలోళ్ళకు ఆంజనేయుడు 4 అక్షరాలు నేర్పిండు. బిడ్డ ఇట్లా నాలుకతోటి పదనబెట్టి పోగొట్టుకుంటే అతుకుతానని చెప్పిండట. అప్పుడు ఆంజనేయుడు పెట్టిన జీవన ఇప్పుడు పద్మశాలిలకు పోగు అతుకుంటానికి నాలుకతోటి పదనబెడితే అతుకుతుంది. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి మనకోసం అనిశ్చితం కాలేదా అమ్మమ్మాయికయేమీ చేతలే మనము అడవి పక్షులమాలి పోతలే అమ్మమ్మాయికయేమీ చేతలే మనము అడవి పక్షులమాలి పోతలే అమ్మమ్మాయికయేమీ చేతలే మనము అడవి జామంతా అది అన్నీ వస్తున్నాడు చూడండి. అదిగో ఆంజనేయుని రాక క్రాంతి వెలుగులో నుంచి కపీ సైన్యం సంబరపడుతున్నారు. అచ్చేను హనుమంతుడు జానకి జాడ అచ్చేను హనుమంతుడు జానకి జాడ అచ్చేను హనుమంతుడు జానకి జాడ జానకి జాడ అచ్చేను హనుమంతుడు జానకి జాడ తెచ్చేను బలవంతుడు జానకి జాడ తెచ్చేను బలవంతుడు జానకి జాడ
జై శ్రీరామ్. మా మామగారు అంతా తాతయ్య తాతగారు ఆనే ఉండండి ఆనే ఉండండి ఆ దేశాలు కనుకుంటువా మళ్ళీ మామగారు జానకి దేవి
తప్పులారా నిజముగా పోయి వచ్చింది. శ్రీరామ వారి వద్దకు పోవడం జయ జయ రామ